ప్రజెంట్ ఐపీఎల్ 2024లో ఆర్సీబీ బౌలింగ్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా మారిపోయింది. ప్రతి సీజన్ లానే ఈ సీజన్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. బ్యాటర్స్ కొంచెం మంచిగా ఆడినా కానీ బౌలర్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్సీబీ ఐపీఎల్ లో 3 మ్యాచెస్ ఆడితే అందులో 2 మ్యాచెస్ ఓడిపోయి ఒకే ఒక మ్యాచ్ అయితే గెలిచారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐపీఎల్ 2024 ఆక్షన్ లో ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి యష్ దయాల్ అండ్ అల్జారీ జోసెఫ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా బౌలింగ్ అయితే చేస్తున్నారు. ఆడిన 3 మ్యాచెస్ లో అల్జారీ జోసెఫ్ 100 కంటే ఎక్కువగా రన్స్ అయితే ఇచ్చాడు బౌలింగ్ లో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మరో సైడ్ నుంచి యష్ దయాల్ కూడా 80+ రన్స్ అయితే ఇచ్చాడు బౌలింగ్ లో. దాంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రెసెంట్ అయితే వీళ్లకు బదులుగా యంగ్స్టర్స్ ని కొనుక్కున్నా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేసేవాళ్ళు. వీళ్లకు అంతంత డబ్బులు పోసి కొని బొక్క, వీళ్ళిద్దరిని ఫస్ట్ టీమ్ లో నుంచి పక్కన పెట్టేసేయండి అని చెప్పేసి చాలా అంటే చాలా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళకు తోడుగా సిరాజ్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గా అయితే మారిపోతున్నాడు. మ్యాచెస్ లో ఓపెనింగ్ స్టార్ట్ అయితే అంత మంచిగా ఇవ్వట్లేదు, ఎక్స్పెన్సివ్ గా రన్స్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఇది కూడా ఆర్సీబీకి బౌలింగ్ లో చాలా అంటే చాలా మైనస్ పాయింట్ గా అయితే మారిపోయింది. అర్జెంట్ గా ఈ యొక్క ఐపీఎల్ 2024 లో ఆర్సీబీ టీం కనుక కంబ్యాక్ చేయాలి అంటే బౌలింగ్ ని చాలా అంటే చాలా త్వరగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయిందంటే ఐపీఎల్ 2024 లో మాత్రం ఆర్సీబీ టీం చాలా అంటే చాలా వెనకబడిపోతారు. మరి ఆర్సీబీ టీం ఏ బౌలర్స్ ని ఆడిస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి. మరి ఐపీఎల్ 2024 లో ఆర్సీబీ టీం కంబ్యాక్ చేస్తారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.